శ్రీం హ్రీం క్లీం గ్లాం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. అందరికీ వినాయక జయంతి శుభాకాంక్షలు. దీనిని మాఘశుక్ల చతుర్థి, తిల్కం చతుర్థి, వరద్ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా జ్ఞానానికి అధిపతి అయిన గణేశుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఇది భారతదేశంలోని మహారాష్ట్రలో ఒక ప్రసిద్ధి చెందిన పండుగ. పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున గోవాలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు పసుపుతో లేదా సింధూరం పొడితో లేదా కొన్నిసార్లు ఆవు పేడతో శంఖాకార రూపంలో ఉన్న వినాయకుడిని తయారు చేసి పూజిస్తారు. పండుగ తరువాత 4వ రోజు వినాయకుడి ప్రతిమను నీటిలో నిమజ్జనం చేస్తారు. నువ్వులతో చేసిన ప్రత్యేక వంటకాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఆచారాలలో భాగంగా పగటి పూట ఆరాధన సమయంలో ఉపవాసం ఉండి రాత్రి వేళ విందు ఆచరిస్తారు. మధు కైతాబ్తో పోరాడుతున్న విష్ణువు ఈ రోజు ఉపవాసంతో పాటు వినాయకుడి కోసం పూజా ఆచారాలను పాటించే ముందు భక్తులు తమ శరీరంపై నువ్వులతో తయారు చేసిన పేస్ట్ ని రాసుకొని నువ్వుల విత్తనాలు కలిపిన నీటితో స్నానం చేస్తారు. ఈ రోజున పాటించే ఉపవాసం వ్యక్తి పేరు కీర్తిని పెంచడానికి పేర్కొనబడింది. వినాయకుడు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది పెద్ద బొజ్జ, తొండంతో కూడిన విచిత్రమైన ఆకృతి. అయితే దీనికి భిన్నంగా మానవ ముఖంతో ఉండే ఏకైక వినాయక ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? వినాయక జయంతి వేళ ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి. భక్తులు విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి బారులు తీరుతారు. తమిళనాడులోని తిలతర్పణపురిలో నరముఖ వినాయకుడి ఆలయం ఉంది. కూతనూరు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ ఆది వినాయకుడి ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వినాయకుడికి ఏనుగు తల పెట్టక ముందు గణేశుని అసలు రూపం ఇదేనని భక్తులు నమ్ముతారు. ఇక్కడ గణపతిని నరముఖ వినాయకుడిగా పూజిస్తారు. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. నడుము చుట్టూ నాగభరణం కనిపిస్తుంది. గ్రనైట్ తో ఈ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. ఈ గణపతి ఒక చేతిలో గుడ్డలిని మరో చేతిలో మోదకాన్ని పట్టుకొని దర్శనమిస్తారు. ఈ విగ్రహాన్ని 7వ శతాబ్దంలో తీర్చిదిద్దారు. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాలలోని వివరాల ప్రకారం గణేశుడిని పార్వతీదేవి సృష్టించి ఆ తర్వాత జీవం పోస్తుంది. పార్వతీదేవి ఒక రోజు స్నానానికి వెళ్ళినప్పుడు గణేశుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచుతుంది. కొంతసేపటికి శివుడు గృహానికి రాగా ఆ ప్రాంగణంలోనికి వచ్చేందుకు శివుడిని వినాయకుడు అనుమతించడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు వినాయకుని తలను నరుకుతారు. విషయం తెలుసుకున్న పార్వతీదేవి శివుడిపై ఆగ్రహిస్తుంది. అప్పుడు దేవతలంతా సమావేశమై మానవ ముఖానికి బదులుగా పార్వతీ తనయునికి ఏనుగు తల పెట్టి బతికిస్తారు. అలా వినాయకుడిని బతికించిన రోజునే మనం వినాయక చవితి అని జరుపుకుంటాం. చూసారు కదా, వినాయక జయంతిని, వినాయక చవితిని ఎప్పుడు, ఎలా, ఎందుకు జరుపుకుంటామో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన డియర్ శీర్షిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గణేశుడి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వినాయక జయంతి శుభాకాంక్షలు.